Hi everyone, welcome to IIT NEET Physics Concept channel. Here, the last lecture we discussed about the ray optics part 1. In that we discussed some concepts very quick manner, and now we are going to discuss uh, based on those concept the problems. Okay, here the question is like this: a ray reflected successfully from two plane mirrors inclined at a certain angle undergoes a deviation 300 degree. The number of observable images is. సో మనం నేను డిస్కస్ చేసిన దాంట్లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి అనే దాని మీద. సో దానికి వచ్చేసి ఫార్ములా మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 360/θ. ఓకే, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు ఈ 300 డిగ్రీ అయితే ఉందో అది టీటాకి సంబంధించింది కాదు, ఇది డీవియేషన్ సంబంధించినటువంటి వాల్యూ. సో డీవియేషన్ ఫామ్లో వచ్చేసి మనకి ఏంటి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π - 2θ. రైట్, ఇందులో మనకు డెల్టా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 300 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు టీటా తెలియదు. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది 300 డిగ్రీ, రైట్. ఇది ఓన్లీ ఫర్ డీవియేషన్ యాంగిల్, నాట్ ఫర్ దిస్ ఇంక్లైన్ యాంగిల్. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీటా తెలుసుకుంటే తర్వాత ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డీవియేషన్ ఫార్ములా. డీవియేషన్ ఇస్ దిస్ ఇస్. సో మనకు దీంట్లో 300, సో 2 × 180 - 2θ. సో ఇది వచ్చేసి మనకు 360 అవుతుంది, ఇది -2θ, 300 డిగ్రీ. సో అప్పుడు మనకు 2θ ఏమవుతుంది, 2θ ఈజ్ ఈక్వల్ టు 360 - 300 and that comes 60 degree and θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. సో ఇది 30. ఇప్పుడు మనం ఇక్కడ 30ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 360/30 మనకి ఇది వచ్చేసి ఆన్సర్ 12 వస్తుంది. సో ఎన్ వాల్యూ ఇదనమాట. సో ఇమేజెస్ ఫామ్ అవ్వడానికి మనకు వచ్చినటువంటి ఎన్ వాల్యూ ఈవెన్ నెంబర్ కాబట్టి సో మనకు ఇమేజెస్ n-1 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో n-1 వచ్చేసి మనకు 12 - 1 అంటే 11 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇది ఈ క్వశ్చన్కి ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి ఇచ్చినటువంటి 300 అనేది నాట్ ఎ టీటా, ఇట్ ఈస్ ఎ డీవియేషన్ యాంగిల్. ఫైన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. అలానే హియర్ వన్ మోర్ క్వశ్చన్. A small object is placed 10 cm in front of a plane mirror. If you stand behind the object 30 cm from the mirror and look at its image, the distance focused for your eye will be. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక మిర్రర్ ఇచ్చాడు. ఓకే, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది రఫ్ సర్ఫేస్. సో దీనికి ముందు ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాడు. ఓ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది 10 cm డిస్టెన్స్లో ఉంది, మిర్రర్ నుంచి 10 cm. ఇఫ్ యూ స్టాండ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ 30 cm. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్కి బిహైండ్ నిలబడమన్నాడు. 30 cm ఫ్రమ్ ద మిర్రర్ దగ్గర నుంచి 30 cm దగ్గరికి మనం ఒకవేళ ఇక్కడ నిలబడి ఉంటే, ఓకే, సపోజ్ ఇక్కడ నేను నిలబడ్డాను అనుకోండి, then and look its image, the distance focused for your eye will be. సో మనకు అది ఎంత డిస్టెన్స్ ఫోకస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఫోకస్ ఫర్ యువర్ ఐ విల్ బీ అంటే అది ఎంత డిస్టెన్స్ అనేది మనం ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది కదా జనరల్గా. సో ఇది 10 అంటే ఇమేజ్ మనకి ఎప్పుడైనా సరే మిర్రర్లో కూడా ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది, అలా మనకు కనిపిస్తుంది,
రైట్. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఐ, ఇది కూడా 10 సెంటీమీటర్ ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు అతనికి కనిపించేటువంటి ఈ ఇమేజ్ యొక్క టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ పర్సన్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు. ఓకే, సో ఇతనికి ఇక్కడ కనిపించేటువంటి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 30 కంపల్సరీగా ఉంటుంది ఫ్రమ్ మిర్రర్ నుంచి అతను ఉన్నటువంటి డిస్టెన్స్, ప్లస్ ఆ మిర్రర్ లోపల కనిపించేది 10. సో కాబట్టి టోటల్ ఎంత మనకు 40 సెంటీమీటర్ అవుతుంది. సో ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. Here one more question is given. A man runs towards the mirror at a speed of 15 meter per second. The speed of image with respect to the man is how much? అంటే ఒక మిర్రర్ ఉంది ఇక్కడ, రైట్. ఈ మిర్రర్కి ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓ అనే ఒక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎంత డిస్టెన్స్లో ఉంది, లెట్ ఇట్ బి ఎక్స్, మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎట్ స్పీడ్ అండ్ దిస్ మూవ్స్ విత్ స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్. ఇది అనేది ఎంత స్పీడ్లో మూవ్ అవుతుంది, 15 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. ఓకే, దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్, అంటే విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం అనుకుందాం. సో మనము ఇలా ఈ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర నుంచి ఇలా మూవ్ అవుతున్నాను మిర్రర్ వైపు. అప్పుడు మనకు ఈ ఆబ్జెక్ట్ సపోజ్ నేను ఆబ్జెక్ట్ కాబట్టి నా యొక్క ఇమేజ్ ఈ మిర్రర్లో ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాడో కనిపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్. సో అంటే సపోజ్ మనకి ఇది ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, ఇది కూడా ఎక్స్ డిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇది కూడా ఇక్కడ నుంచి ఇతను ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతున్నాడో ఇక్కడ నుంచి కూడా ఇమేజ్ అనేది అంతే డిస్టెన్స్ మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే దీని యొక్క వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్ అయితే దీని యొక్క వెలాసిటీ కూడా మనకు 15 మీటర్ పర్ సెకండ్ తోటి మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, అంటే సపోజ్ ఎటు t=0 సెకండ్స్ దగ్గర తీసుకున్నాను. ఓకే, అప్పుడు టోటల్ వచ్చేసి మనకి ఎంత, ఇది సపోజ్ డి అనుకుందాం, దీని యొక్క డిస్టెన్స్ డి అనుకుందాం, టోటల్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ఇమేజ్. సో అప్పుడు మన డి ఈక్వల్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ dx అవుతుంది, రైట్. సో ఆఫ్టర్ 1 సెకండ్ ఎట్ t=1 సెకండ్, ఒక 1 సెకండ్ తర్వాత ఏం జరిగింది, ఇతను మూవ్ అవుతున్నాడు కదా, అంటే ఇక్కడ నుంచి కొంచెం డిస్ప్లేస్ అయ్యాడు, రైట్. సో ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయ్యాడు అనుకుందాం. రైట్. సో ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయితే అతని యొక్క వేగం తగ్గుద్దు కదా, వెలాసిటీ తగ్గిపోతుంది కదా. ఎంత తగ్గిపోతుంది, ఎక్స్లో నుంచి 15 -15 తగ్గిపోతుంది, డ్రాప్ అయిపోతుంది, రైట్. ఇక్కడ నుంచి కూడా అంతే సేమ్. సపోజ్ ఇక్కడ కూడా ఇమేజ్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఈ మిగతా ఎంత అవుతుంది, అప్పుడు మనకు x - 15 అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ t=1 సెకండ్ అతను డ్రాప్ అయినటువంటి వెలాసిటీ ఎంత మనకు అంటే, సో టోటల్ వచ్చేసి మనకు యాక్చువల్లీ 2x, ఇప్పుడు అంటే x - 15 ప్లస్ x - 15 యాడ్ చేయండి, అంతే సింపుల్. సో అప్పుడు మనకు x - 15 ప్లస్ x - 15 అంటే ఇక్కడ చూడండి, x - 15 ప్లస్ x - 15, సో 2x - 30 అవుతుంది, రైట్. అంటే సో ఎంత వెలాసిటీ అతను విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ ఇమేజ్ యొక్క స్పీడ్ అనేది ఎంత అవుతుంది అంటే అప్పుడు మనకు 30 అవుతుంది. ఇక్కడ డ్రాప్ ఎంత అవుతుంది, 30 అవుతుంది కాబట్టి 30 మైనస్ అవుతుంది కాబట్టి 30 మీటర్ పర్ సెకండ్ మనకి అక్కడ అతని వెలాసిటీ కూడా కనిపిస్తుంది. సో 30 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ స్టెప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హియర్ వన్ మోర్ క్వశ్చన్. A ray of light is incident at 50 degree on the middle of one of the two mirrors arranged at an angle of 60 degree between them. The ray then touches the second mirror, get reflected back onto the first mirror, making an angle of incidence. Okay, చూడండి. సో ఈ క్వశ్చన్లో మనకు 2 మిర్రర్స్ ఉన్నాయని అర్థమవుతుంది క్లియర్గా.
అరేంజ్డ్ ఇన్ అట్ యాంగిల్ ఆఫ్ 60 degrees. 2 మిర్రర్స్ ఎలా ప్లేస్ చేశారంటే 60 degrees యాంగిల్ తోటి ప్లేస్ చేస్తారు ఇలా. ఇదొక మిర్రర్, ఇదొక మిర్రర్. దెన్ ద రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఎట్ 50 degree ఆన్ ద మిడిల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద టూ మిర్రర్. ఒక రే అనేది 50 degrees యాంగిల్ తోటి మిడిల్లో ఏదైనా ఒక మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యి తర్వాత అది దెన్ ద రే టచెస్ ద సెకండ్ మిర్రర్. ఒక మిర్రర్ మీద పడినటువంటి ఆ రే అనేది రిఫ్లెక్ట్ అయిపోయి ఇంకొక మిర్రర్ని టచ్ చేస్తుంది అండ్ గెట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద ఫస్ట్ మిర్రర్. మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అదే ఫస్ట్ ఏదైతే మీడియంలో ఇన్సిడెంట్ అయ్యి ఏదైతే లైట్ అనేది ఏ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిందో మళ్ళీ అదే మిర్రర్ మీదకి మళ్ళీ అది బ్యాక్ వచ్చేసింది, రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అది ఎంత యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది అనేది క్వశ్చన్. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఒక మిర్రర్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ మిర్రర్ అనుకుంటున్నాను, ఇది సెకండ్ మిర్రర్ అనుకుంటున్నాను. ఓకే, ఈ ఫస్ట్ మిర్రర్కి ఇది మిడిల్ అనుకుందాం. ఈ మిడిల్లో మనకు ఒక లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అయింది. ఓకే, సో ఇప్పుడు అది ఇన్సిడెంట్ అవుతుందో దీనికి ఒక నార్మల్ డ్రా చేద్దాం. ఇలా ఒక నార్మల్ తీసుకున్నాం. ఈ నార్మల్ నుంచి మనకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఏదైతే ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుందో అదే రిఫ్లెక్టింగ్ యాంగిల్ అవుతుంది. సో అంతే, అంటే ఎంతైతే యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, మనకు 50 ఇచ్చాడు కదా, సో ఇది 50 అయితే అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ మిర్రర్కి రిఫ్లెక్ట్ అయింది, ఇది సేమ్ 15 ఇది కూడా. సో మళ్ళీ ఇక్కడ ఏమైపోయింది, మళ్ళీ ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది డ్రా చేసిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది మళ్ళీ అది ఏమైపోయింది, సేమ్ మీడియంకి సేమ్ ఫస్ట్ మెటీరియల్గా మళ్ళీ వచ్చి మీడియం మిర్రర్కి వచ్చేసి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఈ ఎంత ఇన్సిడెంట్ అయిందో నాకు తెలియదు కాబట్టి దీన్ని ఆల్ఫా అనుకుందాం ప్రజెంట్. సో ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేయండి. సో ఇది మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇది వేరే విషయం. సో అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అయిన యాంగిల్ ఎంత అంటున్నాడు ఈ మిర్రర్ తోటి. సో ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికోసం చూడండి, ఇక్కడ ఇది 60 degrees కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత 50 degrees. 50 degrees ఈ రెండు, ఈ నార్మల్ ఇది ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఇది 50 అయిపోతే ఇది ఎంత అవుతుంది, రిమైనింగ్ 40 అవుతుంది. ఇది వచ్చేసి 40. ఓకే, సో ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సరే ఇది 60 degrees, ఇది 40 degrees, ఇక్కడ 40 degrees. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఇది 40 degrees ఇది 60 degrees అయిందో టోటల్ ఎంత అయితే 100 degrees అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ ఈ యాంగిల్ ఎంత అవుతున్నప్పుడు మనకు 180 degrees కంప్లీట్ చేయాలంటే ఇక్కడ 80 degrees అవుతుంది. ఓకే, సో దీన్ని చూడండి ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. సో ఇది వచ్చేసి 60 అయిపోయింది, ఇది వచ్చేసి 40 అయిపోయింది, ఇది 80 degrees అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఎప్పుడైతే 80 degrees అవుతుందో, ఓకే, ఇక్కడ నార్మల్ తీసుకున్నాక మనం ఆల్రెడీ. సో ఇది మళ్ళీ ఇలా సేమ్ అంతే యాంగిల్ తోటి ఇలా బ్యాక్ వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకే, సో అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఇది ఎన్ని డిగ్రీస్ అవుతుంది, ఇది ఈ లైన్ ఎలా ఉన్నా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇది ఆల్రెడీ 80 ఉంది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇది 90 degrees. అంటే 90 degrees ఉండాలంటే ఇది 10 degrees ఉండాలి. సో ఎంతైతే యాంగిల్తో ఇది ఇన్సిడెంట్ అవుతుందో ఇది కూడా అంతే రిఫ్లెక్టింగ్ యాంగిల్ తోటి లైట్ రే అనేది ఇలా బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న యాంగిల్ 10, ఇక్కడ 10, రైట్. సో ఇది 10 అయిపోయింది, ఇక్కడ 10, ఇక్కడ 10. దెన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇది 10 degrees తోటి ఇలా ఇన్సిడెంట్ అయిపోయింది. సో ఇక్కడ ఇది ఆల్ఫా. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఈ యాంగిల్ ఎంత అవుతున్నప్పుడు మనకు టోటల్ యాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది ఆల్రెడీ నార్మల్ నుంచి ఈ లైన్ ఎంత 90 degrees అయిపోయింది. ఇది 90 degrees, ఇక్కడ ఆల్రెడీ మనకు 50 ఉంది. అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, 140 అవుతుంది. ఇప్పుడు చూడండి, సో ఏంటి, సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. సో ట్రయాంగిల్ ఏబిసిలో ఓకే
ఇది ఇది వచ్చేసి మనకు 140 అయిపోయింది, రైట్. ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 10 కదా, అంటే 20 అయిపోతుంది. సో ఇది మనకు ఆల్ఫా తెలియదు, రైట్. ఇక్కడ ఆల్రెడీ ఒక నార్మల్ ఉంది, ఇది ఈ టీటా ఇక్కడ ఉంది, ఇప్పుడు టీటా కావాలి. సో ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబీసీలో మనకు టోటల్ యాంగిల్స్ ఇన్సైడ్ ఎంత 140 + 20 + ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత 180 కదా. సో అప్పుడు మనకు ఆల్ఫా ఎంత వస్తుంది, ఇది 160 అవుతుంది, 180. సో 160 బయట అక్కడ వైపు తీసుకెళ్తే మనకు 20 వస్తుంది, రైట్. ఇప్పుడు మనకు ఇది ఆల్ఫా వచ్చేసి 20, ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 కదా. సో కాబట్టి అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 90 - ఆల్ఫా అవుతుంది, అంటే 90 - 20 అంటే 70 డిగ్రీస్ వస్తుంది. ఇది ఆన్సర్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు ఎన్లార్జ్ చేసుకొని డయాగ్రామ్ నీట్గా వేసుకోండి, కొంచెం కంజెస్టెడ్గా వేయాల్సి వచ్చింది, బట్ ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్ మనకి ఇక్కడ అన్నీ కూడా యాంగిల్స్, సింపుల్ థింగ్ ఏంటంటే ట్రయాంగిల్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్రాపర్టీస్ గుర్తుంటే ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ యాంగిల్ ఇది, ఓకే. ఇక్కడ 50 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ అవుతుందని ఇచ్చాడు మనకు. సో ఏదైతే ఇన్సిడెంట్ 50 అవుతుందో రిఫ్లెక్టింగ్ కూడా అంతే అవుతుంది, కాబట్టి 50. సో ఎప్పుడైతే ఇది 50 అయిపోయిందో ఇక్కడ ఏమవుతుంది మనకు, ఇది ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 ఉండాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 50 వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ 40 అయిపోతుంది. ఇది 40, ఇది 60 అయిపోయింది కాబట్టి ఇక్కడ 80 వచ్చేసింది. ఇది ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ అయితే ఉందో, ఈ నార్మల్ అవుతుందో, ఈ నార్మల్ ఈ వాల్యూ తోటి మనకు పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఇది 90 కంప్లీట్ చేయాలంటే మనకి ఇది ఆల్రెడీ 80 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. సో ఇక్కడ 10, ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ యాంగిల్ ఉందో అదే రిఫ్లెక్టింగ్ యాంగిల్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 10 అవుతుంది. సో 10 10. సో ఇక్కడ మనకు ఇది 20 అయిపోయింది, 10 + 10 20 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇది ఆల్ఫా మనకు తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అయిపోయినప్పుడు ఇది ఆల్రెడీ 50, ఇక్కడ మనకు 140 అవుతుంది, రైట్. సో ఇది దీంట్లో ఉన్నటువంటి టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి ఎంత, ఇది 140 అయిపోయింది. సో ఈ విధంగా వేరు చేసుకొని ఇక్కడ మళ్ళీ సపరేట్గా మనం ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్. సో ఆ ట్రయాంగిల్ ప్రకారం ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇది ఈ విధంగా మనకు ఫైనల్గా ఆన్సర్ అనేది 70 వస్తుంది. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం అలానే. Here one more question. An object is placed at 20 cm from the convex mirror of focal length 10 cm. The image is formed by a mirror. సో ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసి మనకు కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చాడు కాబట్టి, సో కాన్వెక్స్ మిర్రర్ ఫస్ట్ కాన్వెక్స్ మిర్రర్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇదంతా కూడా రఫ్ సర్ఫేస్, ఇది కాన్వెక్స్ మిర్రర్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ పోల్. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకు మిర్రర్ ముందు పెడతాం కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇటువైపు ఉంటుంది. సో ఫోకల్ లెంత్ మనకి ఎక్కడ ఉంటుంది, కాన్వెక్స్కి ఇటువైపు ఉంటుంది, ఇది ఎఫ్ అనుకుందాం. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ. సో ఫోకల్ లెంత్ ఇచ్చాడు మనకు 10 ఇచ్చాడు. సో ఎఫ్ వాల్యూ వచ్చేసి ఇది 10. సో ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి మనకు 20 సెంటీమీటర్. సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందని అడుగుతున్నాడు, ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఇక్కడ నోట్ చేసుకుంటే మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు +10, ఎందుకంటే మనకు ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, ఇలా తీసుకుంటాం కాబట్టి. సో +10 అయిపోయింది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్, ఎందుకంటే ఇది అపోజిట్ దిశ మన కన్సిడరేషన్ అయిపోయింది కాబట్టి, అంటే ఇన్సిడెంట్ రేకి అపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఇది ఇటువైపు మైనస్ వాల్యూ తీసుకుంటాం, -20. సో మిర్రర్ ఫార్ములా యూజ్ చేద్దాం ఇక్కడ. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u. సో దీంట్లో మనకు వచ్చేసి 1/f మనకు 1/10 తెలుసు మనకు, ఇది ఆల్రెడీ మనకు 1/v కనుక్కోవాలి కాబట్టి v యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేద్దాం, ప్లస్ 1/-20. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది 1/v కాబట్టి 1/v తీసుకోండి. సో అప్పుడు మనకి వచ్చేసి 1/10 + 1/20 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ఇక్కడ నేను ఇంటూ 2 చేస్తున్నాను, దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. అప్పుడు ఇది 2/20 + 1/20.
సో వచ్చేసి 3/20 వస్తుంది. ఇది 1/v. అప్పుడు v ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 20/3 వస్తుంది. ఇది ఆన్సర్. సో ఒకవేళ ఇది మనకు ఆప్షన్లో మనకి ఇక్కడ వేరే రియలా వర్చువలా అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా యూజ్ చేయాలి. m ఈజ్ ఈక్వల్ టు -v/u తీసుకోండి. సో సో v వచ్చేసి మనకు 20/3 కాబట్టి 20/3. ఓకే, u వచ్చేసి మనకు -20. సో మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో 20/3 అంటే మనకు ఇది 1/3. సో విచ్ ఈస్ <1 రైట్. సో అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది <1 అండ్ ఆల్సో పాజిటివ్ వచ్చింది మనకు. మెయిన్గా ఏంటంటే పాజిటివ్ వచ్చింది. సో ఎంఐ ఎప్పుడైతే పాజిటివ్ అవుతుందో మనకు వచ్చేటువంటి ఇమేజ్ వర్చువల్ అయి ఉండొచ్చు. సో వర్చువల్ ఇమేజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఆన్సర్ వచ్చేసి మనకు వర్చువల్ ఇమేజ్ ఎట్ 20/3 డిస్టెన్స్ దగ్గర అనమాట. సో ఇది ఒక లెన్స్ మేకర్ ఫార్ములా బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్. హియర్ వన్ మోర్ క్వశ్చన్. సో ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. చూడండి, ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఇన్ ఎయిర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ వాటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu is equal to 4/3. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఇన్ వాటర్ విల్ బి. సో ఫోకల్ లెంత్ అనేది వాటర్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో యాక్చువల్లీ మనకు చూడండి, కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. కాన్కేవ్ మిర్రర్ ఇచ్చినా కానీ లేదా కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చినా కానీ, సపోజ్ కాన్కేవ్ మిర్రర్ ఇలా తీసుకోండి, కాన్వెక్స్ మిర్రర్ ఇలా తీసుకోండి, రైట్. సో దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఇలా ఉంటుంది, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇలా ఉంటుంది, రైట్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ అయితే ఉందో కాన్వెక్స్ మిర్రర్కి అలానే ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్ అయితే ఉందో కాన్కేవ్ మిర్రర్కి అలానే ఉంటుంది. సో దీని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆర్ వాల్యూస్, ఈ ఆర్ వాల్యూస్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో కాన్కేవ్ మిర్రర్ కూడా ఇచ్చారు కాబట్టి కాన్కేవ్ గురించి మాట్లాడదాం. సో ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క ఆర్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, అది వాటర్లో ఉన్నా లేదా బయట ఉన్నా ఇంకా వేరే లిక్విడ్లో ఉన్నా. సో ఎప్పుడైతే ఆర్ కాన్స్టెంట్ అవుతుందో ఆర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈక్వేషన్ మనకి ఏంటి, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, రైట్. ఎప్పుడైతే ఆర్ కాన్స్టెంట్ అవుతుందో ఇక్కడ ఎఫ్ కూడా కాన్స్టెంట్ అవ్వాలి కదా. ఓకే, ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడైనా చేంజ్ అవుతుందా మిర్రర్కి, వేరే ఎక్కడైనా ఉన్నా కూడా అది చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనకు చేంజ్ అయ్యేది ఏంటంటే లైట్ రేస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత, ఓకే, ఎయిర్లో వెళ్ళేటప్పుడు ఒకలాగా ట్రావెల్ చేస్తాయి, లేదా వాటర్లో ఉన్నప్పుడు ఒకలాగా ట్రావెల్ చేస్తాయి, లేదంటే మనకు లిక్విడ్లో ఉన్నప్పుడు ఇంకొకలా విధంగా ట్రావెల్ చేస్తాయి. సో అంతేగాని ఈ ఫోకల్ లెంత్ కానీ ఈ ఆర్ కానీ ఎప్పుడైనా కాన్స్టెంట్గానే ఉంటాయి, ఇవి చేంజ్ అవ్వవు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఫోకల్ లెంత్ ఎంతైతే ఎఫ్ అని ఇచ్చాడో మనకు అదే ఆన్సర్ అవుతుంది. సో ఇది ఒక లాజికల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్, మీరు ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ టు ఆల్.